ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి 2025 వెనుజులా నాయకురాలు మరియా కొరీనా మచోడాను వరించింది. నార్వే అకాడమీ కొద్దిసేపటి కిందటే ఈ అవార్డును ప్రకటించింది. ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెకు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తున్నట్లు అకాడమీ స్పష్టం చేసింది. వెనుజులా రాజకీయాల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు మరియా కొరీనా. అక్కడ శాంతి కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి బహుమతిపై ఆశలు పెట్టుకున్నా ఆయనకు ఈ అవార్డు దక్కలేదు. ఓ రకంగా నార్వే అకాడమీ ట్రంప్ కు షాక్ ఇచ్చింది. ఎన్నో రోజులుగా నోబెల్ శాంతి బహుమతి కోసం ఎదురు చూస్తున్నారు ట్రంప్. రెండోసారి తాను అధ్యక్షుడినయ్యాక దాదాపు 8 యుద్ధాలను ఆపానని, తనకంటే మరెవరూ నోబెల్ పీస్ ప్రైజ్ కు అర్హులు కారని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రకటనలు గుప్పించారు. తాజాగా ఒబామా పైన పలు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి కోసం ఒబామా ఏం చేయకున్నా ఆయనకు శాంతి బహుమతిని అన్నారు ట్రంప్. 2 రోజుల కిందటే గాజా ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా ఆపినట్లు పెద్ద ప్రకటన చేశారు. కొద్ది రోజులుగా శాంతి బహుమతి కోసం ట్రంప్ చేయని పనంటూ లేదు. అయినా నార్వే అకాడమీ ముందే నిర్ణయించిన మరియా కొరీనా మచోడాకి అవార్డును ప్రకటించింది. మరియా కొరీనా మచోడా 1967 అక్టోబర్ 7న జన్మించారు. ఎన్నో రోజులుగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న మరియా ప్రస్తుతం వెనుజులా విపక్ష నాయకురాలిగా కొనసాగుతున్నారు. 2011 నుంచి 2014 వరకు వెనుజులా అసెంబ్లీ సభ్యురాలిగా కూడా వ్యవహరించారు. 2002లో రాజకీయాల్లోకి ప్రవేశించిన మరియా కొద్ది రోజుల్లో ప్రజల మన్ననలు చెరుగొన్నారు. ఓట్ మానిటరింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. వెంటే వెనుజులా పార్టీకి నేషనల్ కోఆర్డినేటర్ గా కొనసాగుతున్నారు మరియా. ఈ మధ్య BBC 100 వండర్ ఉమెన్ లిస్ట్ లోనూ చోటు దక్కించుకున్నారు మరియా కొరీనా. టైమ్ మ్యాగజైన్ లోనూ ఆమెకు చోటు దక్కింది. రాజకీయ నాయకురాలుగా, ఉద్యమకారిణిగా ఆమెకు దక్షిణ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ అందరి మన్ననలను పొందుతున్నారు మరియా. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి సంబంధించిన నోబెల్ శాంతి బహుమతిని దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి 2025 వెనుజులా నాయకురాలు మరియా కొరీనా మచోడాను వరించింది. నార్వే అకాడమీ కొద్దిసేపటి కిందటే ఈ అవార్డును ప్రకటించింది. ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెకు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తున్నట్లు అకాడమీ స్పష్టం చేసింది. వెనుజులా రాజకీయాల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు మరియా కొరీనా. అక్కడ శాంతి కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి బహుమతిపై ఆశలు పెట్టుకున్నా ఆయనకు ఈ అవార్డు దక్కలేదు. ఓ రకంగా నార్వే అకాడమీ ట్రంప్ కు షాక్ ఇచ్చింది. ఎన్నో రోజులుగా నోబెల్ శాంతి బహుమతి కోసం ఎదురు చూస్తున్నారు ట్రంప్. రెండోసారి తాను అధ్యక్షుడినయ్యాక దాదాపు 8 యుద్ధాలను ఆపానని, తనకంటే మరెవరూ నోబెల్ పీస్ ప్రైజ్ కు అర్హులు కారని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రకటనలు గుప్పించారు ట్రంప్. తాజాగా ఒబామా పైన పలు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి కోసం ఒబామా ఏం చేయకున్నా ఆయనకు శాంతి బహుమతినిచ్చారని అన్నారు ట్రంప్. 2 రోజుల కిందటే గాజా ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా ఆపినట్లు పెద్ద ప్రకటన చేశారు. కొద్ది రోజులుగా శాంతి బహుమతి కోసం ట్రంప్ చేయని పనంటూ లేదు. ఆయన నార్వే అకాడమీ ముందే నిర్ణయించిన మరియా కొరీనా మచోడాకి అవార్డును ప్రకటించింది. మరియా కొరీనా మచోడా 1967 అక్టోబర్ 7న జన్మించారు. ఎన్నో రోజులుగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న మరియా ప్రస్తుతం వెనుజులా విపక్ష నాయకురాలుగా కొనసాగుతున్నారు. 2011 నుంచి 2014 వరకు వెనుజులా అసెంబ్లీ సభ్యురాలుగా కూడా వ్యవహరించారు. 2002లో రాజకీయాల్లోకి ప్రవేశించిన మరియా కొద్ది రోజుల్లో ప్రజల మన్ననలు చురగొన్నారు. ఓట్ మానిటరింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా విస్తృతంగా